అన్నారు అన్న భ్రమలో నేను ఉండొచ్చు. ఆ 80లో కొద్దిమంది అయినా కంప్లైంట్ ఇస్తారు డెఫినెట్గా. ఆ ఇచ్చిన కంప్లైంట్ని ఆ పోలీసులు సీరియస్గా తీసుకుంటారా మరి చూడాలి. మంచి ప్రభుత్వం అని అందరూ అంటున్నారు. సో మంచి అంటే ఇలాగా హింసని ప్రోత్సహించే, అంటే హింసని ఖండించని మంచా, ఇలా ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తినే మరి ఈ రకంగా అది కోసేస్తాను ఇది కోసేస్తానని చెప్పి అంటూ ఉంటే మరి ఉపేక్షిస్తారని నేను అనుకోవట్లా కంప్లైంట్ అంటూ ఇస్తే. కానీ నేను మళ్ళీ చెప్తున్నా, నేను కంప్లైంట్ ఇవ్వను. నాకెందుకనో పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అన్నారు కనుక ఆయన హోమ్ మినిస్టర్ అవుతారు అన్న, ఆయన్ని హోమ్ మినిస్టర్ చేస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు అన్న నమ్మకం ఇది. ఎందుకంటే డైరెక్ట్గా నాకు పవన్ కళ్యాణ్ గారికి లింక్ ఇచ్చాడు. జడ నాకు కళ్యాణ్ గారికి వేసాడు జడ ముడి. ఏంటి నాణాలు కోసి ఆయనకి కానుకగా పంపిస్తా అన్నాడు. సో డైరెక్ట్గా ఆయనకే పంపుతానన్నాడు కాబట్టి, సో ఇలాగ ఆయన ముఖ్యమంత్రి ఆయన హోమ్ మినిస్టర్ గారు అయిన వెంటనే మనం హోమ్ మినిస్టర్ గారు నా నాలుగు కోసి మీకే పంపుతానన్నాడు కానుగ్గా. సో ఈ కంప్లైంట్ని మీరు చర్య తీసుకోవాలి అని చెప్పి, సో ఆయన ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నాడో సో వారికే నేను అంటే ఈలోపే నా నాలుగు కోసి ఆయనకి పంపించేస్తాడేమో నాకు తెలీదు. ఇప్పుడు సాయంత్రం వచ్చేసి నిచ్చినేసుకుని నా మీద ఎక్కేసి ఆయన నాలుగు కోసేసి ఏదైనా చేస్తాడేమో నాకు తెలియదు. ఒకవేళ అప్పుడు దాకా ఆయన నిచ్చినేసుకొచ్చి నా నాలుగు కొయ్యకుండా ఉంటే డెఫినెట్గా నేను ఇలాగా, ఎందుకంటే ఇప్పుడు ఎవరో నా నాలుగు టచ్ చేసినా ఆడే అన్నది అర్థమైపోతుంది కదా. ఇంకా దానికి అబ్బబ్బబ్బ నేను చేయలేదు ఎవడో చేశాడు అంటానికి కూడా లేదు. సో అంచేత ఖచ్చితంగా ఈలోపు అయితే ఎలాగో ఆడుకోసాడని అర్థం అవుద్ది. కానప్పుడు ఈ రికార్డులన్నీ ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారి సమయం నేను తీసుకుని, ఎందుకంటే డిప్యూటీ స్పీకర్గా ఐ కెన్ కాల్ ఎనీ మినిస్టర్ టు మై ఛాంబర్, బట్ నేను ఒక కంప్లైనెంట్గా నేనే ఆయన దగ్గరికి, కంప్లైనెంట్గా అయితే నేను పిలవడానికి లేదు. అంచేత నేను వెళ్ళి అయ్యా ఈ రకంగా నా నాలుగు కోసి మీకే పంపిస్తానన్నాడు. సో అంచేత నేను మీకే మొరపెట్టుకుందామని వచ్చాను, నా నాలుకని కాపాడండి అని చెప్పి ఇలా మీకు నా నాలుకని కానుకగా ఇద్దాం అనుకున్న వాడి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అని చెప్పి నేను కోరుతాను. బట్ ఇందులో ఇప్పుడు న్యాయం జరగదా అని అంటే అప్పుడు ఫాస్ట్గా న్యాయం జరుగుతుంది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు సునీల్ కుమార్ గారి మీద యాక్షన్ తీసుకోమని చెప్పి 2 ఏళ్ళు అయింది, ఇప్పుడు వచ్చి లేదు పెద్దగా. సో అలాగా ఏదో నెలలో తేలిపోద్ది కదా. ఆయన ఈ 3 పదవుల్లో ఈ 2 పదవుల్లోనే కంటిన్యూ అవుతారా, హోమ్ మినిస్టర్ అవుతారా అన్నది చూద్దాం. అవునప్పుడు అప్పుడు ఏం చేయాలో అందాక నా నాలుకని శ్రవణ్ కుమార్ బారి నుంచి ఎలా కాపాడుకోవాలి. ఆడేవాడో తెలంగాణ నుంచి వచ్చాడు, వీడు లిల్లీగాడు నన్నే పంది అంటున్నాడు, నాకన్నా డబ్బులు ఉన్నాడు. ఆడేవాడో తెలంగాణ వాడు, నేను 2 ఊర్లకు వస్తా 4 ఊర్లకు వస్తాడని చెప్పి లెక్కలేస్తుంటాడు లిల్లీగాడు. సరే
ఆ లిల్లీగడ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం, సిల్లీగా ఉంటుంది అనుకోండి. కానీ ఈ రకంగా ఎంత చౌకబారుగా